శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి పోలీసులు ఏకంగా పత్రికా ప్రతినిధులనే బెదిరిస్తూ జులుం ప్రదర్శిస్తున్నారు. టెక్కలి సాక్షి ప్రతినిధిని పిఎస్కు రావాలంటూ కోటబొమ్మాళి పోలీసులు బెదిరించారు. సాక్షి పత్రికలో ప్రచురితమైన ఒక వార్తకు సమాధానం చెప్పాలని బెదిరింపులకు దిగారు. ఇది ఎన్నడూ చరిత్రలో లేని అంశంగా చూడాలి. పిఎస్కు రావాలంటూ ఎస్ఐ సత్యనారాయణ, సిఐ శ్రీనివాసరావు హుకుం జారీ చేశారు. పోలీస్ స్టేషన్కి ఎందుకని ఎస్ఐ సత్యనారాయణను సాక్షి ప్రతినిధి ప్రశ్నించగా తినబోయే ముందు రుచులెందుకంటూ వెటకారపు మాటలు మాట్లాడారు. ఇదే విషయంపై సిఐ శ్రీనివాసరావుకు ఫోన్ చేసి వివరాలు కనుక్కునేందుకు ప్రయత్నించిన సాక్షి ప్రతినిధిని స్టేషన్కి వస్తే మాట్లాడుకుందామంటూ సమాధానం ఇచ్చారు సిఐ. స్టేషన్కి ఎందుకని సాక్షి ప్రతినిధి మరోసారి ప్రశ్నించగా ఎత్తురాళ్లపాడు రోడ్డు ప్రమాద వార్తపై స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వాలన్నారు. పోలీసులు లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు అని ఎలా రాస్తారని సిఐ బెదిరింపులకు దిగారు. స్టేషన్కి వచ్చే సమాధానం ఇవ్వాలంటూ ఎస్ఐ సిఐలు కాకి జులుం ప్రదర్శించారు. చెప్పండి సార్. ఒకసారి స్టేషన్కి రమ్మి ఒకసారి. అది దేనికి సార్? నేను పని ఉంది, మాట్లాడాలి. అది దేనికి చెప్పండి, పర్వాలేదు. రాగా వస్తా తినే ముందు రుచి చూడడం మీద ఉంది. అందుకే ఏటి విషయం అని ఏటి లేదు, రా చిన్న మామూలు మాట్లాడు. నార్మల్ వస్తాను చెప్తా. సిఏ గారికి చేస్తాను. అలాగే. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ ఇస్తారు. సునీల్, ఏం తినిపించే ముందు రుచి వద్దంటున్నారా ఎస్ఐ? ఏంటి ఆ బెదిరింపులు? ఏంటి మీదకి ఇన్పుట్స్? సరే, శ్రీకాకుళం జిల్లా టెక్కలి సాక్షి రిపోర్టర్ పై పోలీసులు ఏకంగా బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వార్తకు సంబంధించి పోలీస్ స్టేషన్ కు వచ్చి సమాధానం చెప్పాలని అయితే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి రిపోర్టర్ ని సాక్షాత్తు పోలీసులు బెదిరించారు. ఎస్ఐతో పాటు సిఐ కూడా పోలీసులు ఎలాంటి నోటీసులు లేకుండా ఫోన్ లో మాట్లాడి బెదిరించిన పరిస్థితి నెలకొంది. కోటబొమ్మాలి ఎస్ఐ సత్యనారాయణ ఒకసారి ఫోన్ చేసి స్టేషన్ కి రా అంటూ మాట్లాడారు. దేనికి రావాలని సాక్షి ప్రతినిధి అడగగా తినే ముందు రుచి చూడడం ఎందుకు, ఎలాగూ తింటావు కదా అంటూ వెటకారపు మాట్లాడుతూ కొంత ఏదైతే బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో టెక్కలి విలేకరు రూరల్ సిఐ శ్రీనివాసరావుకు ఫోన్ చేయగా యాక్సిడెంట్ ఐటమ్ ఎవరు రాశారు, మామూలు మత్తులో పోలీసులు అనే విధంగా ఐటమ్ రాశారు కదా, మీకేమైనా ఎవిడెన్స్ ఉన్నాయా అంటూ మాట్లాడారు. అంటే దాంతో పాటు ప్రధానంగా రిపోర్టర్తో మాట్లాడినప్పుడు దురుసుగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి కోటబొమ్మాలి ఎత్తురాళ్లపాడు గ్రామం సమీపంలోనే ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా 6 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే ఆ ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో ఎక్కువగా హైవే పెట్రోలింగ్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సాక్షిలో అనేక సార్లు ఏదైతే వార్తలు ప్రచురితం అయ్యాయి. దీనికి సంబంధించి ముందస్తుగా అనేక సార్లు పోలీసులకు కానీ ఆ వార్తలకు సంబంధించి హెచ్చరికలు కానీ సాక్షి పత్రికల్లో ప్రచురితమైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మీరు ఎలా అలాంటి వార్తలు రాస్తారు? యాక్సిడెంట్లు జరిగి